పిచ్లకు రేటింగ్లు ఇచ్చే విషయంలో ఐసీసీ పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆరోపించారు. యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ పిచ్ మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. తొలి రోజు 20 వికెట్లు పడిపోయాయి. బ్యాటింగ్ చేయటం ఇరు జట్లకు సవాలుగా మారగా స్వింగ్, సీమ్, అసమాన బౌన్స్ కారణంగా స్థిరపడిన బ్యాటర్లకే నిలబడటం కష్టమైంది. అయితే చివరకు ఈ టెస్ట్ రెండో రోజు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో వరుసగా 2 రోజుల్లో ముగిసిన టెస్టులపై స్పందిస్తూ పిచ్ రేటింగ్లో కనిపిస్తున్న ద్వంద్వ వైఖరిని వ్యంగ్యంగా ఎండగట్టాడు. స్పోర్ట్స్ స్టార్కు రాసిన తన కాలంలో గవాస్కర్ ఐసీసీ, ఆస్ట్రేలియా తీరును ఎండగట్టాడు. ఆస్ట్రేలియాలో మరో టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లో ముగిసిపోయింది. ఇది మంచిది కాదని అక్కడి క్రికెట్ బోర్డు సీఈఓ చెబుతున్నారు. మరోవైపు ఉపఖండంలోని అభిమానులు మెల్బోర్న్ పిచ్ నాణ్యతపై గట్టిగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే పెర్త్ టెస్ట్ పిచ్ కు మ్యాచ్ రిఫరీ రంజన్ వెరీ గుడ్ రేటింగ్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారని గవాస్కర్ పేర్కొన్నాడు. ఇక్కడితో ఆగని గవాస్కర్ మ్యాచ్ రిఫరీ మారితే పిచ్ రేటింగ్ కూడా మారే అవకాశం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మెల్బోర్న్, సిడ్నీ టెస్టులకు జెఫ్ క్రో మ్యాచ్ రిఫరీగా ఉన్న నేపథ్యంలో పెర్త్ పిచ్కి ఇచ్చిన వెరీ గుడ్ నుంచి వెరీ అనే పదం తొలగించవచ్చని సెటారికల్ గా చెప్పాడు. పెర్త్ టెస్ట్ లో 32 వికెట్లు పడితే మెల్బోర్న్ లో 36 వికెట్లు పడ్డాయి. కొత్త మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో వెరీ అనే పదాన్ని తీసేసి కేవలం గుడ్ అని రేటింగ్ ఇవ్వొచ్చని అన్నాడు. అలాగే భారత గ్రౌండ్స్ మెన్లపై తరచూ వచ్చే విమర్శలను ప్రస్తావిస్తూ గవాస్కర్ మరోసారి తన చురకలు అంటించాడు. ఆస్ట్రేలియాలో పిచ్ తప్పిదాలు జరిగితే అవి మానవ తప్పిదాలుగా చూస్తారని, అదే భారత్లో అయితే గ్రౌండ్స్ మెన్స్లను వెంటనే దోషులుగా ముద్ర వేస్తారని చెప్పాడు. ఎన్సీజీలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ టర్ఫ్ అయినా సరే ఎవరైనా చిన్న మానవ తప్పిదం చేయొచ్చు, కానీ వాళ్ళు భారత్లోని భయంకరమైన గ్రౌండ్స్ మెన్లలా మోసగాళ్లు కారు. బ్యాటర్లు పరుగులు చేయలేకపోతే పిచ్ సరిగా తయారు చేయలేదని నిందలు వేయటం ఇండియాలో మాత్రమే జరుగుతుందంటూ గవాస్కర్ సెటైర్లు వేశాడు. అయితే మెల్బోర్న్ టెస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన 3వ అతి చిన్న మ్యాచ్గా రికార్డులోకి ఎక్కింది. ఈ మ్యాచ్లో కేవలం 852 బంతులు మాత్రమే బౌలర్లు సంధించారు. అలాగే ఈ సిరీస్లోని పెర్త్లో జరిగిన టెస్టులో 847 బంతులు మాత్రమే పడ్డాయి. ఈ మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ సైతం పిచ్పై పెదవి విరిచారు. పిచ్ పూర్తిగా బౌలర్లకే అనుకూలించిందన్నారు.